నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర బహుళ పాడ్యమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే నిత్య జీవితంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో పరిశీలిద్దాం. చైత్ర బహుళ పాడ్యమి తిథి రోజు ప్రపాదానం చేస్తే చాలా మంచిదని ధర్మసింధు, స్మృతి కౌస్తుభం అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ప్రపాదానం అంటే చలివేంద్రాలను ఏర్పాటు చేయటం అని అర్థం. ప్రప అంటే చలిపందిరి అని అర్థం. మనకు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత ప్రధానాత్ పితరస్సర్వే తృప్యంతు చ పితామహ అనివార్యమితోదేయం జలం మాస చతుష్టయం అంటుంది శాస్త్రం. అంటే దీనిలో అర్థం ఏంటంటే, ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత, సృష్టిలో మనుషులతో పాటుగా ఇతర ప్రాణులకు కూడా దాహం తీర్చుకోవటానికి నీటిని అందించాలి. ఇలా అందిస్తే ప్రధానాత్ పితరస్సర్వే తృప్యంతు చ పితామహ, మన పితృదేవతలు సంతోషిస్తారు, పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారు, పితృదోషాలన్నీ తొలగిపోతాయి అనే అర్థంలో ప్రధానాత్ పితరస్సర్వే తృప్యంతు చ పితామహ అని శాస్త్రం చెప్పింది. అనివార్యమితోదేయం జలం మాస చతుష్టయం అంటే ఇలా చలిపందిరి, చలివేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని జలం మాస చతుష్టయం 4 నెలల పాటు ఏర్పాటు చేసినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి, పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని శాస్త్రంలో చెప్పిన ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలా పితృదేవతల ప్రీతి కోసం, పితృదేవతల అనుగ్రహం కోసం, పితృదేవతల ఉన్నత లోకాలు చేరటానికి చైత్ర బహుళ పాడ్యమి తిథి రోజు ప్రపాదానం చేయాలని, అంటే చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని మనకి ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. చలివేంద్రాలు ఏర్పాటు చేయటం వీలు కాని వాళ్ళు ఉదకుంభదానం చేయాలి. అంటే ఒక కొత్త కుండ కొని, కుండలో పంచపల్లవాలు పోసి, నీళ్లు పోసి ఆ కుండని ఎవరికైనా దానంగా ఇవ్వాలి. దీన్ని ఉదకుంభదానం అంటారు. అలాగే నిత్య జీవితంలో ప్రత్యేకమైనటువంటి దానాలు ఇవ్వటం ద్వారా అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఎలాంటి దానం ఇస్తే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఎవరైనా సరే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం రోజు పూల మొక్కలు మీ చేత్తో ఎవరికైనా దానం ఇస్తే అప్పుల బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే విద్యలో ఎక్కువగా ఆటంకాలు వస్తున్నప్పుడు విద్యార్థులు విద్యారంగంలో ఆటంకాలను తొలగింపజేసుకోవటానికి, విద్యారంగంలో అత్యున్నత స్థాయిలో రాణించడానికి జామ పండ్లు దానం ఇవ్వాలి. అలాగే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలని తగ్గింపజేసుకోవటానికి దేవాలయానికి పత్తితో చేసిన ఒత్తులు దానం ఇవ్వాలి, లేదా ముత్తైదువులకి పత్తితో చేసిన ఒత్తులు దానం ఇవ్వాలి. అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలని తగ్గిపోతాయి. సౌభాగ్యం కోసం, దీర్ఘ సుమంగళి తత్వం కోసం ఆడవాళ్ళు తాంబూల దానం ఇవ్వాలి. అలాగే ఏ పని తలపెట్టినా సరే ఆ పనిలో విజయం కలగాలంటే, కీర్తి లభించాలంటే, కార్యసిద్ధి ఏర్పడాలంటే పీఠాధిపతులకు పాదుకలు ఇవ్వాలి. అలాగే వంశాభివృద్ధి జరగాలంటే, వంశానికి కీర్తి ప్రతిష్టలు లభించాలంటే జలదానం ఇవ్వాలి. అలాగే భోజనానికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఉప్పు దానం ఇవ్వాలి. ఉప్పు ఎప్పుడైనా సరే దానం ఇస్తే చక్కటి భోజనం లభిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా ఉన్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి దుంపకూరలు దానం ఇవ్వాలి. మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నట్లయితే మానసిక అశాంతి పోగొట్టుకోవటానికి బియ్యం దానం ఇవ్వాలి. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నట్లయితే కుటుంబ కలహాలని తొలగింపజేసుకోవటానికి పంచదార దానం ఇవ్వాలి. కార్యజయం కోసం ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఆకుకూరలు దానం ఇవ్వాలి. ఇలా నిత్య జీవితంలో ప్రత్యేకమైనటువంటి దానాలు ఇవ్వటం ద్వారా అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా గురుగ్రహ దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో, గురువారం సందర్భంగా అన్ని కష్టాలు సమస్యలు పోగొట్టుకోవటానికి షిరిడీ సాయిబాబా ఆలయంలో ధుని దగ్గర పాటించాల్సిన పరిహారం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. అగ్ని సోమాత్మకమైన తత్వమే యజ్ఞంలో కూడా అదే కనబడుతుంది. అగ్నిని రగిల్చారు, అందులో హవిస్సును ఆజ్యాన్ని వేస్తున్నారు. ఆజ్యం సోమతత్వం, రగులుతున్న అగ్ని శివతత్వం. అందుకే యజ్ఞస్వరూపం అగ్నిశోమాత్మకమే.
విశ్వలక్షణము అగ్నిశోమాత్మకమే. కనుక విశ్వవిజ్ఞాన రహస్యమే భారతీయుల యజ్ఞంలో దాగినటువంటి విజ్ఞానము. ఇది తెలుసుకోవాల్సినది. ఆ అగ్నిశోమాత్మకం అయినప్పుడు ఆ తత్వాన్ని మనం భావన చేస్తుంటే మనలో అవి సమముగా ఉంటూ శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి. వాటిలో వైషమ్యం ఏర్పడితే అనారోగ్యాదులన్నీ వస్తుంటాయి. కనుక శిక్షించేది అగ్నిశోమాత్మకమే, రక్షించేది అగ్నిశోమాత్మకమే. అటువంటి అగ్నిశోమాత్మక తత్వమే శివశక్తుల తత్వము. అగ్నితత్వమైన రుద్రుడు తాండవ స్వరూపమైతే, సోమతత్వమైన అమ్మ లాస్య స్వరూపమైతే, లాస్యతాండవ సమన్వయ మూర్తియే నటరాజమూర్తి అని మనం దర్శనం చేసుకుంటూ ఇంత తత్వాన్ని ఎందుకు చెప్పామంటే తర్వాత చెప్పబోయే శ్లోకాల్లో మీరు గమనిస్తారు. అదే వాగర్థతత్వం, అదే అర్ధనారీశ్వర తత్వం, అదే శివశక్తుల యొక్క ఏకత్వం అని ప్రతిపాదన చేస్తూ ఆ స్వరూపాన్ని ఆవిష్కరించబోతున్నారు. జటాటవీ గళ్ళ జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితాంభుజంగ తుంగమాలికాం ఢమఢమఢమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం. ఇది ప్రారంభం. వేదిక సిద్ధంగా ఉంది. ఏది? కైలాసం, రజతగిరి. అయితే అందరూ దాన్ని సిద్ధం చేసి ఉంచారు. ఇంకా శుద్ధి కావాలి, లేకపోతే ఆయన అడిగేయడు. ప్రోక్షణ చేయాలట. ఆ ప్రోక్షణ చేయడానికి అలా చూశాడు అంతే చుట్టూ. చూడగానే జటాజుటల గంగ జల్లొచ్చి పడింది వేదిక మీద. మొత్తానికి వేదిక అంతా పవిత్రమైపోయింది. పావితం అంటే పవిత్రమైపోయిందయ్యా. అలాగా గంగ జల్లుల వల్ల పవిత్రమైన స్థలంలో నాట్యం చేయబోతున్నాడు. ఆ గంగ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? దానికి అంత గొప్పతనం శివుడు జటాజుట నుంచి రావడం వల్లే కదా. జటాటవి గళత్ జల ప్రవాహ. ఆ జడలని అడవి నుంచి గళత్ జారుతున్నటువంటి జలప్రవాహం చేత పవిత్రమైన స్థలంలో స్వామివారు నాట్యం చేయడానికి సిద్ధపడ్డారు. పైగా గలే అవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికాం. కంఠంలో ఉన్నది పాము. నిజానికి పాము గనక ప్రాణం ఉన్నది గనక కంఠంలో పెట్టి నాట్యం చేస్తుంటే జారిపోకుండా పట్టుకుంది అక్కడ, లేకపోతే పడిపోతుంది ఆ వేగానికి. కనుక గలే అవలంబ్య, అక్కడ వేలాడుతూ ఉన్నటువంటి గలే వల్లంబ్య అంటే అవలంబ్య అంటే పరమాత్మ ధరించాడు, ఆధారంగా చేసుకుని లంబితాం వేలాడుతున్నటువంటి భుజంగ తుంగమాలికాం. సాధారణంగా నాట్యం చేసేవారు మాలలో వేసుకుంటాడు, ఈయన పెద్ద పాము వేసుకున్నాడు. భుజంగ తుంగమాలిక, బలిసినటువంటి మాల అన్నాడు. అంటే అంత దట్టమైనటువంటి అనంతవాసుకి ఇత్యాదులు దివ్య సర్పములన్నీ ఆయన అలంకారం. ఆయన ఆదిశేషువో వాసుకో, అందుకు కంఠంలో ఉన్నాడు. ఎవరి పేరు చెప్తే పాపాలు పోతాయి అలాంటి వాసుకి, అలాంటి అనంతుడు ఆయన యొక్క కంఠంలో ప్రకాశిస్తూ ఉన్నారు ఇక్కడ. అది తుంగమాలిక, ఒక బలిసినటువంటి మాలగా ఉన్నారు. పెనుపాము హారముగా కలిగినటువంటి వాడై నాట్యం చేస్తున్న స్వామి ముందు డమరకం భోగించారు కదా. ఢమ 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 ఢమన్నినాదవ ఢమర్వయం. ఆ డమరు ఢమఢమ శబ్దములు చేస్తూ మ్రోగుతున్నది. అలా మ్రోగుతూ ఉండగా చకార చండ తాండవం, విజృంభించి తాండవం చేస్తున్న శివుడు మాకు శివమును అందించుగాక. ఆకాంక్ష తనోతు నః శివ శివం. శివుడు శివం శుభమును అనగా మంగళమును తనోతు విస్తరింపజేయుగాక. ఎవరికి? నహ మాకు. ఈ భక్తుడు ఎవరో కానీ నాకు అనకుండా మాకు అన్నాడు. అందరికీ మేలు కలుగ్గాక అని భావించాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన కోసం కూర్చున్న మనందరికీ ఆయన తప్పకుండా మేలు కలిగిస్తాడు. ఎందుకంటే శివుడి యొక్క లక్షణమే శివం కలిగించడం, మరొకటి కాదయ్యా అన్నాడు ఇక్కడ. శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత అంటాడు భారతంలో కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్తూ. అందరికీ శుభం కలిగించడానికి స్వభావం కనుక ఆయన పేరు శివుడయ్యా అని చెప్పాడు. ఆ శివనామానికి అంత గొప్ప మాట ఉన్నది. ఏ శివో నామరూపాభ్యాం, నామము శుభమే రూపము శుభమే. అందుకే ఆయన పని ఏమిటయ్యా? శివమును ఇవ్వడానికే నాట్యం చేస్తున్నాడు. ఇంత నాట్యం దేనికి? శివమే. శివం అనేది సాపేక్ష శబ్దం. అసలు అర్థం ఏంటంటే త్రిగుణాతీతం శివం. ఆ త్రిగుణాతీత స్థితిని ఇవ్వడానికే స్వామి నాట్యాన్ని ప్రారంభించాడు. కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇక్కడ భావాలు మనం గ్రహించేటప్పుడు ఎక్కడ ఉగ్రత భయంకరమైనటువంటి లక్షణాలు లేవయ్యా. అద్భుతమైన ప్రేమని భక్తిని మాత్రమే ఈ స్థుతిలో ప్రకటిస్తున్నాడు అని మనకు తెలుస్తూ ఉంటుంది. ముందుగా జడల్ని వర్ణిస్తున్నాడు. జటా కటాహం. కటాహం అంటే పెద్ద పాత్ర. ఆ జడలు అలా బిగించగానే ఆ పైభాగం ఒక పాత్రలా తయారైంది. అందులో గంగ ప్రవహిస్తుంది. అయితే ఈ నాట్యం చేస్తున్నప్పుడు ఆ గంగ కూడా కదిలిపోతుంది. ఎలా కదిలిపోతుందంటే సంభ్రమ భ్రమన్, సంభ్రమంతో భ్రమిస్తోంది. సంభ్రమం అంటే తడబాటు.
తడబాటుతో అటు ఇటు కదిలిపోతుంది. ఏమిటి? నిలింప నిర్ఝరి అంటే దేవప్రవాహం అనగా గంగా నది. జడలనే కటాహంలో తడబడుతూ తిరుగుతున్నటువంటి దేవనది ప్రవాహం, దాని యొక్క తరంగాలు విలోల వీచి వల్లరి, అటు ఇటు ఊగుతున్నటువంటి ఆ తరంగాలతో ప్రకాశిస్తున్న శిరస్సు గలవాడు శివుడు. అంటే ఆ జటాజూట అందులో గంగ తిరుగుతోంది. అలాంటి గంగా తరంగాలతో కూడినటువంటి జడలు కలిగినటువంటి శిరస్సు కల పరమేశ్వరుడు. ఆ తర్వాత పాలభాగం ధగద్ 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 జ్వలల్లలాట పట్ట పావకే. కొంతమంది నుదుటికి ఒక పట్ట కట్టుకుంటారు. ఈ పాలభాగంలో అగ్నినేత్రం ప్రకాశిస్తూ దాని కాంతి నుదురంతా వ్యాపిస్తుంది. అప్పుడు నుదురంతో ఒక పట్టా కట్టుకున్నట్టుందిట. ఏం పట్టా కట్టాడంటే నిప్పు పట్టా కట్టుకున్నట్టుందయ్యా పాలభాగం అన్నాడు ఇక్కడ. ధగద్ 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 జ్వలల్లలాట పట్ట పావకే. అగ్నికి వెలుగు ఒక లక్షణం. ఆ వెలుగు ధగధగాయమానంగా ప్రకాశిస్తున్నది. అలా ప్రకాశిస్తున్నటువంటి లలాట పట్టం, ఆ నుదురికి పట్టా కట్టినట్లుగా ఉన్నటువంటి ఆ స్వరూపము కిశోర చంద్రశేఖరే. ఆ పైన ఆ నెలవంకని దాల్చి ఉన్నాడే అటువంటి స్వామి. ఇక్కడ చూపిస్తున్న వర్ణనలో అద్భుతాన్ని పరిశీలించాలి. ముందుగా అద్భుతమైన జటాజాటం, దానిపై గంగ. ఈ తత్వం ఏమిటయ్యా అంటే శివపురాణం స్పష్టంగా చెప్తుంది. అగ్ని సోమాత్మకం అనే తత్వం చెప్తుంది అన్నాడు ఇక్కడ. ఆయన జటాజూటమే అగ్ని శిఖల్లా ఉన్నది. కెంపు రంగు జడలున్నాయి. ఆ కెంపు రంగు జడలు అగ్ని శిఖల్లా ఉన్నాయట. ఆ లోపల ఉన్న అగ్ని సోమతత్వంగా ఉంది. కానీ అగ్ని సోమతత్వం అక్కడ కనబడుతున్నది. పోనీ వెంటనే పాలభాగం దగ్గరికి వచ్చినప్పటికల్లా మళ్ళీ అగ్నితత్వం నేత్రంలా ప్రకాశిస్తుంది. పోనీ అగ్నితత్వమే అనుకుంటూ ఉంటే పైన నెలవంక సోమతత్వంగా కనబడుతుంది. అగ్ని సోమాత్మక తత్వాన్ని చూపిస్తున్నారు. ఇంత చేసి ముఖధ్యానమైంది ఇప్పటికీ. అటువంటి ఆ శివుని యందు మమ రతి, నాకు మక్కువ అన్నాడు. ఆ శివుడిపై నాకు మక్కువ. ఈ మక్కువ ప్రతిక్షణం ఎల్లవేళలా ఉండుగాక. శివుడిపై మక్కువ ఎప్పుడు ఉండాలండి. అది ప్రపంచం మీద మక్కువ కాదు, పరమేశ్వరుడి మీద మక్కువ. అది ఎప్పుడు ఉండాలి. అంత అందమైన ముఖాన్ని తలంచుకుంటూ ఉంటే మనస్సు అందులో నిరంతరం రమించుగాక. రతి అంటే రమించుట, రమించుట అంటే ఆనందించుట. అంటే మక్కువ కలిగి ప్రీతి కలిగి ఆ స్వామి యొక్క ముఖాన్ని ధ్యానిస్తూ ఆనందించాలి నా మనస్సు ఎప్పుడు, ప్రతిక్షణం. ఈ ఆకాంక్ష ఎంత బాగున్నదో. అంతేగాని ఇందులో ఏమైనా అసుర లక్షణం ఉందా అండి? భక్తి లక్షణం తప్ప. అటువంటి పరమేశ్వరుని దివ్య ముఖారవిందమునందు ఎల్లవేళలా నా మనస్సు ప్రీతి చెంది ఆనందించుగాక అనే భావాన్ని చెప్తున్నారు. జటాకటాక సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ 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 జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఒక్క శ్లోకంలోనే తీవ్రమైన అగ్ని, చల్లనైనటువంటి జలలక్షణం ఎక్కడెక్కడ చూపిస్తూ ఆ పరస్పర వైరుధ్యాన్ని సమన్వయించడమే శివతత్వము. ప్రపంచమంతా వైరుధ్యాలతోనే ఉంటుంది. ఉగ్రత్వము ఈ ప్రపంచంలోనే ఉంది, సౌమ్యము ఈ ప్రపంచంలో ఉంది, ఘోరము ఈ జగత్తులోనే ఉంది, అఘోరము ఈ జగత్తులో ఉంది. ఘోరాఘోరములు చూస్తున్నాం. ఘోరాఘోరములు ఏ శివుని యొక్క వ్యక్తీకరణలో చూస్తే శివాన్ని నువ్వు తెలుసుకుంటే ఘోరాఘోరములు కూడా శివంగా మారిపోతున్నాయి అనే తత్వాన్ని ఇందులో చూపిస్తున్నాడు. అందుకే నటరాజతత్వంలో ముఖధ్యానాన్ని ఇంత అద్భుతంగా చూపిస్తూ ఆ తర్వాత ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణీ నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనోవినోదమేతు వస్తుని. క్వచిత్ వస్తుని, ఒకానొక వస్తువు ఉంది. ఆ వస్తువులో మనోవినోదమేతు, నా మనస్సు ఎప్పుడు వినోదించుగాక. ఆ వస్తువు ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుందని చెప్పలేమండి. అలాంటి వస్తువు ఆ క్వచిత్ వస్తుని అనే మాటలో ఉందండి అందం. క్వచిత్ ఒకానొక వస్తువునందు నా మనస్సు నిరంతరం వినోదము పొందుగాక. సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति
पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:31 తిథి విధియ రాత్రి 1:35 వరకు, నక్షత్రం విశాఖ సాయంకాలం 5:14 వరకు, వర్జం రాత్రి 8:47 నుంచి 10:12 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:48 నుంచి 12:35 వరకు, అమృతకాలం ఉదయం 9:29 నుంచి 10:54 వరకు, మరల తెల్లవారుజామున 5:18 ప్రారంభం. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30 నేటి విశేషం బుధవారం. బుధవారం రోజున మనం శ్రీరామచంద్రుడిని పూజించడం, పిల్లల చేత బాలరామాయణం చదివించడం, అదేవిధంగా ఆయన యొక్క అనుగ్రహం సంపాదించడం కోసం ఆయన లక్షణాలను అర్థం చేసుకునేలాగా పిల్లలకు వివరించటం, ఇవన్నీ కూడా విశేషమైన సత్ఫలితాలను, మన ప్రవర్తన నియమాలని కూడా పిల్లలకి అర్థమయ్యేలా చేస్తాయి. అదేవిధంగా హయగ్రీవుని యొక్క ఆరాధన కూడా బుధవారం చాలా మంచిది. హయగ్రీవునికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, అలాగే హయగ్రీవుని పూజించినప్పుడు నైవేద్యం చేసేటప్పుడు పెసరపప్పుతో చేసినటువంటి పాయసం అన్నమాట. ఆ విధంగా చేయడం ద్వారా నివేదన చేసి ఆయనకి దాన్ని ప్రసాదంగా పిల్లలకి పంచడం ద్వారా వాళ్ళల్లో బుద్ధి కుశలత పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, గణితము యొక్క శక్తి కూడా పెరుగుతుంది. వాళ్ళు విద్యలో రాణిస్తారన్నమాట. వాళ్ళు రాణించిన కొద్దీ ఉత్సాహం పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది. విశేషించి హయగ్రీవుని యొక్క విశేషం ఏంటంటే, హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను అపహరించి వాటిని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాడిని సంహరించి వేదాల సద్వినియోగం అయ్యేలా చేశారు. నేటి ఆణిముత్యాలు. ప్రశాంతమైన చిత్తంతో ఉన్నప్పుడే సరియైన నిర్ణయాన్ని తీసుకునే శక్తి ఉంటుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. చైత్రమాస బుధవారం. బుధుడు అద్వితీయమైనటువంటి భూమి, ఐశ్వర్యం, బుధాదిత్య యోగాన్ని మనందరికీ కలిగించేటువంటి గ్రహం. బుధునకు అధిష్టాన దేవత గణపతి కావటం వలన ఈ దేవునికి సింధూరంతో పాటు గరికతో కూడాను ఆరాధన చేయటం వలన అద్వితీయమైనటువంటి లాభాలు చేకూరుతాయి. లడ్డూ నైవేద్యం పెట్టడం వలన కూడాను మనకి అనేక రకాలైనటువంటి కష్టాల నుంచి బయటపడి అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేర్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. 6 ఒత్తుల దీపాన్ని ఆవు నేతితో వెలిగించినట్లయితే బుధవారం నాడు బుధ స్తోత్రం చేయటం వల్ల త్వరగా బుధుడు ప్రసన్నుడవుతాడు అని చెప్పేసి శాస్త్రం. బుధవారం నాడు 6 ఒత్తుల దీపం వెలిగించాలి ఆవు నెయ్యితో. బుధ స్తోత్రాన్ని పఠించండి, బుధుడు ప్రసన్నుడై తీరుతాడు. దీనివల్ల ఏం జరుగుతుంది? భూసంబంధమైనటువంటి లావాదేవీలలో ఆటంకాలు తొలగిపోతాయి. భూసంబంధమైనటువంటి వివాదాలన్నీ కూడా పటాపంచలైపోతాయి.
నూతన నిర్మాణాది కార్యక్రమాలు చేయటానికి అనుకూలాన్ని ఇస్తాడు బుధుడు. బుధాదిత్య యోగంతో గృహం కడితే ఆ ఇల్లు ఎప్పుడూ కూడాను 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందని కూడా శాస్త్రంలో ఉంది. అందుచేత బుధుడు యోగాన్ని బుద్ధిని కూడా ప్రసాదిస్తాడు. ఇక్కడ కీర్తి ప్రతిష్టల్ని మనందరికీ కూడా ప్రసాదించేవాడు బుధుడు. అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటానికి బుధవారం నాడు ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి గణపతిని తప్పనిసరిగా పూజించాలి ప్రతి ఒక్కరూ. విద్యార్థులకు విజయం చేకూరాలన్నా, వ్యాపారస్తులకు వ్యాపారాల్లో లాభాలు చేకూరాలన్నా, వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించాలన్నా గణపతి ఆరాధన బుధవారం నాడు చేయటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన అభివృద్ధికి నిదర్శనం. అందుచేతనే ఆయన గకార ప్రియుడు. గకారం జ్ఞానవాచకం కాబట్టి గణపతయే నమః అని చెప్పేసి ధ్యానిస్తూ 6 ఒత్తుల దీపం పెట్టి బుధ స్తోత్రాన్ని పఠించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావం మన జీవితాలలోకి తొంగి చూస్తుంది. విజయ సిద్ధిని మనం గెలిచి తీరుతాం అన్ని రంగాలలోనూ అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుతూ ఆచరించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన. భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. భర్త కన్నా గొప్పవాడు ప్రపంచంలో లేడు. నీకు నాకు అందరికీ దిక్కు తండ్రి. అమ్మా, తండ్రిని మించిన పరదైవం లేడు. నీకు పతి ప్రత్యక్ష దైవం. కాబట్టి నువ్వు దశరథ మహారాజు గారినే సేవించాలన్నాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి అంటాడు, సీత, నేను ఏదో కృతకంగా లొంగాను అనుకుంటున్నావేమో, నేను శాస్త్రానికి వశుణ్ణి. శాస్త్రం ఏం చెప్పిందో అలా ప్రవర్తిస్తాను. సీతాశాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? ఏష ధర్మస్తు శుశ్రోణి పితుర్మాతస్య వశ్యతే. తల్లి తండ్రి బ్రతికి ఉన్నంతకాలం తల్లిదండ్రుల్ని గౌరవించడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తల్లిదండ్రుల మాటకి వశపడి కొడుకు బ్రతకడం. తల్లిదండ్రులు ఏం చెప్పారో ఆ మాట పాటించడం. ఒకవేళ తను పెద్దవాడయ్యాడు, ప్రాజ్ఞుడయ్యాడు కనుక తండ్రి పొరపాటు పడుతున్నాడు అనుకుంటే, నాన్నగారండి మీరు ఆలోచించండి, అలా చేయడం కన్నా ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేద్దాం నాన్నగారండి అని తండ్రి సంతోషంగా అంగీకరించేటట్టు చేసి చెయ్యడం. అంతేకాని నాకు ఇప్పుడు ఆయన చెప్పేది ఏమిటి, నా అంతా నాకు తెలియదు ఏమిటని ఈసడించిన వాడు కొడుకు కాడు సీత. కాబట్టి నేనైనా నువ్వైనా దశరథ మహారాజు గారికి వశవర్తులమే. మనం ఆయన మాట మాటించవలసిందే. గురువృత్తి అనురోధేన నకించితపి దుర్లభం. సీత, గుర్తుపెట్టుకో, తండ్రిని గౌరవించినవాడు, తండ్రి మాట పాటించినవాడు, తండ్రి యందు భక్తి ఉన్నవాడు ఈ లోకమునందు పొందలేని సుఖము సౌఖ్యము లేవు. ఏదైనా పొందుతాడు. తల్లిదండ్రులంటే ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వర స్వరూపాలు. నా మాట విను, అందుకని నేను తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నానన్నాడు. ఆవిడంది, ఇంత చెప్పవలసిన అవసరం ఏమిటి, నాకు కూడా తెలుసు తల్లిదండ్రులు అంత గొప్పవాళ్లే, నేను మీతో అరణ్యానికి వచ్చేస్తాను. అది రామచంద్ర ప్రభు అంటే. తండ్రి పంపిస్తున్నాడని బాధతో వెళ్ళలేదు, తండ్రి మీద అంత ప్రేమతో వెళ్ళాడు. తండ్రి అంటే బతికున్నంతకాలం కొడుకు మీద వ్యామోహమే. పుత్రేష అని అది ఒక ఈష. అసలు ఆ కొడుకు మీద అంత వ్యామోహం ఉంటుంది తండ్రికి. మహానుభావుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత భరత శత్రుఘ్నులు వచ్చి చెప్పారు, అప్పటి వరకు తెలియదు నాన్నగారు చచ్చిపోయారని. నాన్నగారు చనిపోయారన్నాడు. నాన్నగారు చనిపోయారు అన్న తర్వాత రామచంద్రమూర్తి నోటి వెంట వచ్చిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? ఎందుకు వచ్చిన కొడుకుతనం, మయాచాపి నసంస్కృత అన్నాడు. తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి. తండ్రి శరీరం విడిచిపెట్టేసిన తర్వాత వ్యానవాయువు వదిలిపెట్టదు శరీరాన్ని. మీరు పితృదేవతా స్థానానికి వెళ్ళండి, ఇక నుంచి మమ్మల్ని ఆశీర్వదించండి, మన వంశంలో పుట్టిన అందరినీ ఆశీర్వదించండి అంటారు. వాళ్ళు పితృదేవతా స్థానానికి వెళ్ళి ఆశీర్వచనం చేస్తాడు. కొడుకు చెప్పిన మాట వదిలేస్తాడు.
ఏడిచాడు రాముడు. మయాచాపి న సంస్కృతి, నేను దశరథ మహారాజు గారికి అంత్యేష్టి చెయ్యలేదు, మీరు కొడుకులు అన్నాడు. భరత శత్రుఘ్న మీరు చేశారు, నేను ఉండి పెద్ద కొడుకుని అరణ్యంలో ఉన్నాను, తండ్రి చచ్చిపోయాడని కూడా నాకు తెలియదు. సీతమ్మని పిలిచి అంటాడు, సీతామృతస్తే శ్వశుర పితాహీనోసి లక్ష్మణ అన్నాడు. ఏమి ధర్మమూర్తో, సీతా నీ మామగారు చనిపోయారన్నాడు. తన తండ్రి గారు చనిపోయారు అనకూడదా? లోకంలో అందరికన్నా గొప్పవాడు ఆడపిల్లకి ఎవరంటే మామగారు. మామగారు తన ఇంటికి వచ్చిన కోడల్ని చూసుకుని మురిసిపోతాట. ఎక్కడ పుట్టిన పిల్లో, ఎక్కడ పెరిగిన పిల్లో, తన ఇంటి పేరు వదిలేసింది, తన వంశం వదిలేసింది, ఇక్కడికొచ్చి నా కొడుకు తేజస్సుని వహించి అంతటి వికారమైనటువంటి స్వరూపాన్ని పొంది కడుపు అంత పెద్దదైపోతే ప్రసవ వేదన పునర్జన్మంత కష్టపడి నా వంశాన్ని నిలబెట్టి నన్ను తాతని చేస్తోంది. నా వంశాన్ని నిలబెడుతున్నావమ్మా, నన్ను తాతని చేస్తున్నావమ్మా అని మురిసిపోయి కానుకిస్తాడు. మామగారి లాంటి వ్యక్తి ఇక ఆడదానికి లేడు. సీతామృతస్తే శ్వశుర, నీ మామగారు వెళ్ళిపోయాడు, ఇక లేడు మామగారు నీకు. పితాహీనోసి లక్ష్మణ, లక్ష్మణ నీకు తండ్రి లేడు, నీకు తండ్రి లేడంటే నాకు తండ్రి లేడని. తమ్ముణ్ణి చూసి అరే రే నన్ను అనుగమించి వచ్చేసావురా, నా కోసం వచ్చేసావురా, తండ్రి ఉండగా నాలో తండ్రిని చూసుకున్నావురా, నాతో వచ్చేయడం వల్ల నీకు కూడా భాగ్యం పోయిందిరా. ఆఖరి నా నాన్నగారు ఏం పలవరించారో, ఏమి ఏడిచారో దగ్గర లేవు, నువ్వు కూడా వదిలేసుకున్నావురా, నువ్వు తండ్రి లేనివాడివి అయిపోయావురా. ఇప్పుడు ఎంత బాధపడ్డాడో ఆ తండ్రి కోసం. తండ్రి పేరు చెప్తే అంతా కుమిలిపోయాడు, నేలబడి ఏడిచాడు. సీతాపురస్తాద్వ్రజతు త్వమేనమభితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతిర్హేషాసు దారుణ అన్నాడు. సీత దారుణమైన నడక నడుద్దాం మనం జీవితంలో, ఆ నడక కోరుకోకూడదు. ఇవాళ అలాంటి నడక నడుద్దాం, నువ్వు ముందు నడు నేను వెనక నడుస్తానన్నాడు. భర్త ముందు నడవాలి, భార్య వెనక నడవాలి. భార్య ముందు నడిచి భర్త వెనక నడిస్తే పితృదేవతలకి జలతర్పణలు ఇవ్వడానికి ఎడుతున్నారు అని గుర్తు. అంటే తండ్రి మొదలైన వాళ్ళు శరీరం విడిచిపెట్టేశారని గుర్తు. సీత నువ్వు ముందు నడన్నాడు. అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టాడు. ఎప్పుడూ ధర్మమే ధర్మమే ధర్మమే. సుశిక్షితుడయ్యాడు వశిష్ఠ విశ్వామిత్రుల దగ్గర. కాబట్టి తండ్రి పేరు చెప్తే అంత కుమిలిపోయాడు. కౌసల్య ఒక పక్క, కైకేయి ఒక పక్క వచ్చి జబ్బలు పట్టుకుని పైకెత్తారు. పైకెత్తితే కైకమ్మ వంక చూసి నీ వలన ఇంత ఉపద్రవం వచ్చింది, నువ్వు నన్ను ముట్టుకోవద్దన్నాడు. రాముడి రాజ్యాన్ని తీసుకుంటే భరతుడు కూడా నాకు అంత్యేష్టి సంస్కారం చేయకూడదన్నాడు. ఏడుస్తుంటే ఆ అంతఃపుర పరివారం తీసుకెళ్లి కౌసల్య మందిరంలో దింపారు. ఆఖరణ చచ్చిపోయే రోజు రాత్రి కౌసల్య కూడా కొడుకు వెళ్ళిపోయాడని ఆ సుమంత్రుడు తిరిగి వచ్చి చెప్తే కొడుకు గురించి, ఆ కొడుకు పడుతున్న కష్టం, ఆయన అరణ్యవాసం విని ఆ బాధతో ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? నదిలో ఉన్న పెద్ద చేప తన పిల్ల చేపని తినేసినట్టు నీ కొడుకుని నువ్వే తినేశావు, అరణ్యవాసానికి పంపించేశావు. ఇప్పుడు లోకమంతా నిన్ను మెచ్చుకుంటుందా? వేదం చెప్పిన ధర్మం పాటించావా? తన కొడుకుని తాను ధర్మమూర్తిని అరణ్యానికి పంపించచ్చా? ఇప్పుడు నీకు సంతోషం కలిగిందా? ఉన్నన్నాళ్ళు కైకమ్మని సుఖపెట్టావు. ఇప్పుడు ఒక ఆడది బ్రతికితే భర్త దగ్గర బతకాలి, కొడుకు దగ్గర బతకాలి, జ్ఞాతి దగ్గర బతకాలి. ఇక ఆడదానికి 4వ స్థానం లేదు. నాకు కొడుకు లేకుండా చేశావు, ఉన్న ఒక్క కొడుకుని అడవికి పంపించావు, నీ కళ్ళు చల్లగా ఉన్నాయా అని అడిగింది. వృద్ధుడై ఉనికిపోతూ అప్పటికి 100 మాటలు మూర్ఛపోయి అన్నం నీళ్ళు కూడా తినని దశరథుడు వణుకుతూ ఆసనం మించి లేచి గభాలన నేల మీద పడి కౌసల్య 2 పాదాలు ముట్టుకుని నమస్కారం చేశాడు. చేసి అన్నాడు, కౌసల్య చచ్చిన వాణ్ణి చంపకు, ధర్మానికి కట్టుబడి వరాలిచ్చాను, కైక నన్ను నిబద్ధించింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మానవ దేహం ధరించి మాయామోహితుడైన వారికి మనస్సు ఇంద్రియాల వెంట ఆసక్తి కలదై పరుగులు తీస్తూ ఉంటుంది. ఏదో చేయాలి కదా అని చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మోహమంతా వాళ్ళ ఇంద్రియాల మీదే ఉంటుంది. కామము, క్రోధము మొదలైనటువంటి గుణాలతో వాళ్ళు ప్రేరేపించబడుతూ రకరకాలుగా స్పందిస్తూ ఉంటుంది ఈ వ్యామోహం. బ్రహ్మ మొదలుకొని
గడ్డి పూచ వరకు ఈ సకల ప్రపంచము మాయ చేత మోహించబడి ఉందని, ఆ మాయ జీవుల్లో ఆడుకుంటుందని తెలుస్తూ ఉంది మనకిప్పుడు. ఇంద్రియాలు కోరుకున్నది లభించకపోతే అప్పుడేం చేస్తాం? మనిషి వెంటనే అసత్యాన్ని ఆశ్రయిస్తాడు, అబద్ధాలు చెప్తాడు. ఇంద్రియాలు కోరుకుంది కావాలంతే. అసత్యాన్ని సమర్థించుకోవటానికి వంకలు వెతుక్కుంటారు, ఏవేవో సమాధానాలు చెబుతారు. ఇక ఈ చిత్రమైన సమాధానాలు చెబుతూ ఉంటారు. మనిషికి కామము, క్రోధము మొదలైనటువంటి 6 శత్రువుల కన్నా మించిన శత్రువులు లేరు. ఈ శత్రువుల పాపకూపంలోకి తోసేస్తారు. దీంట్లో భజనలు కూడా చేశారు స్వామీజీ. వీటికి లొంగినటువంటి మనిషి ఇది మంచి, ఇది చెడు అని గుర్తించలేడు, వివేకాన్ని కోల్పోతాడు, కళ్ళు మూసేసుకుంటాడు, ఇష్టం వచ్చినట్టు ఆడతాడు. సంపద వచ్చిందంటే వెంటనే అహంకారం వచ్చేస్తుంది. వాడి యొక్క మనస్సే వేరే విధంగా ఉంటుంది. మోహం వల్ల చివరికి ఏమవుతుంది? మరణం కలుగుతుంది. కానీ మరణం కలిగినా కూడా వీడు చేసిన పాపం వీడి వెంట ఉంటుంది, వెళ్ళిపోదు అక్కడికి. మోహం వల్ల ఏమవుతుంది? ఈర్ష్య వస్తుంది, అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, ఆశ వస్తుంది, తృష్ణ వస్తుంది, దైన్యం వస్తుంది, దంభం వస్తుంది. అంటే అధర్మము అనేవి కలుగుతాయి అని అర్థం ఇక్కడ. అందుచేత అన్నిటికీ మోహమే మూలము అని తెలుస్తున్నది. దేవతల్లో కూడా ఈ మాయ వల్లే ఈర్ష్య, ద్రోహము, కపటము అనేవి కలిగాయి. ఇక మనుష్యుల సంగతి చెప్పేదేముందండి? ద్రోహం చేసిన వాడికి ద్రోహం చేయటం సరిసమానంగా ఉంటుంది. కానీ ద్రోహము, ద్వేషము లేని శాంతుడికి ద్రోహం చేయటము దుష్టత్వము అనిపించుకుంటూ ఉంటుంది. ఏమీ లేనటువంటి వాడికి ద్రోహం చేస్తూ ఉంటాం, అది దుష్టత్వం, అది నిజమైనటువంటి పాపం. అది ఈ ద్రోహ బుద్ధికి కూడా మాయయే కారణము. పరాశక్తిని భక్తిగా కొలిచిన వారు మాత్రమే మాయను దాటగలరు. మాయలో పడి ఇంద్రుడు దితికి ద్రోహం చేశాడు, అన్యాయంగా చేశాడు. మహామాయా మహాశక్తి మూల ప్రకృతి స్వరూపిణి వా వ్యాక్తతు అవ్యక్తభీతు భావనా గామిని మఘమాయ మహాశక్తి మూల ప్రకృతి స్వరూపిణి మహామాయ మహాశక్తి మూల ప్రకృతి స్వరూపిణి మఘమాయ మహాశక్తి మూల ప్రకృతి స్వరూపిణి మహామాయ మహాశక్తి మూల ప్రకృతి స్వరూపిణి వ్యక్తతు అవ్యక్తభీతు భావనా గామిని వ్యక్తతు అవ్యక్తభీతు భావనా గామిని వ్యక్తతు అవ్యక్తభీతు భావనా గామిని వ్యక్తతు అవ్యక్తభీతు భావనా గామిని చంద్రఘంట శైలపుత్రి హే బ్రహ్మచారిణి చంద్రఘంట శైలపుత్రి హే బ్రహ్మచారిణి చంద్రఘంట శైలపుత్రి హే బ్రహ్మచారిణి చంద్రఘంట శైలపుత్రి
हे ब्रह्मचारिणी वृन्दमात कूष्माण्डकात्यायिनी स्कन्दमाता कूष्माण्डकात्यायिनी कालरात्रि महागौरी सिद्धिदात्री शुभकरी कालरात्रि महागौरी सिद्धिदात्री शुभकरी नित्यशुद्ध नित्यबुद्ध निर्मला नवदुर्गा नित्यशुद्ध नित्यबुद्ध निर्मला नवदुर्गा महामाया महाशक्ति मूल प्रकृति स्वरूपिणी व्यक्त तो अव्यक्त भेदो भावनागामिनी सुधा सिंधु विहारिणी श्रीचक्र निवासिनी सुधा सिंधु विहारिणी श्रीचक्र निवासिनी सुधा सिंधु विहारिणी श्रीचक्र निवासिनी मुग्ध मंद स्मित मनोहर मरगतांबा तारिणी मुक्तमन्द स्मित मनोहरि मरगतांबा तारिणी परापश्यत् मध्यमा वैकरीव रूपिणी परापश्य मध्यमा वैखरी वाग्रूपिणी योगचक्र प्रकाशिनी सच्चिदानंद दायिनी योगचक्र प्रकाशिनी सच्चिदानंद दायिनी महामाया महाशक्ति प्रकृति स्वरूपिणी व्यक्त तो अव्यक्त भेदो भावनागामिनी महामाया महाशक्ति मूल प्रकृति स्वरूपिणी व्यक्त तो अव्यक्त भेदो సజ్జనులకు ఎప్పుడు ఎక్కడైనా కూడా వాళ్ళకు సత్యుగం లాగానే ఉంటుందంట. ఆహా ఎంత బాగుంది, ఎంత బాగా భజన చేస్తున్నారు, ఇది కలియుగం కాదు అనుకుంటారు. ఎంత బాగా చెట్లలో పువ్వులు ఉన్నాయి, ఆహా పండ్లు ఉన్నాయి, ఎంత అద్భుతమైన పండ్లు ఉన్నాయి, ఇది కలియుగం కాదు ఇది అంటూ ఉంటారు. అన్నదానం జరుగుతుంటే ఇది కలియుగం ఎట్లా అవుతుంది అట్లా అనిపిస్తుంది సజ్జనులకు. కానీ దుర్జనులకు మాత్రం కలియుగంలాగా ఉంటుంది ఎప్పుడు వాళ్ళకి మాటిమాటికి. ఓ జనమేజయ మహారాజా, శాంతంగా తపస్సు చేసుకున్నటువంటి నరనారాయణులు ఎందుకు పుట్టారు అని వెనకాల ప్రశ్నించావు కదా, దానిని నీకిప్పుడు చెబుతాను విను. బ్రహ్మమానసపుత్రుడు ధర్ముడు. ఆ ధర్ముడికి దక్ష ప్రజాపతి తన 10 మంది కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేశాడు. బాగా అది వినండి. అప్పుడు వారికి హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడు అనేటువంటి 4 కుమారులు జన్మించారు. కృష్ణుడు అంటే మన కృష్ణుడు కాదు, ఇక్కడ వేరే కృష్ణుడు. హరి కృష్ణులు యోగులైపోయారు వాళ్ళు, హరి మరి కృష్ణుడు అనే వాళ్ళు.
నరనారాయణులు మాత్రము బదరికాశ్రమానికి వెళ్ళి తమ మనస్సును సవిత్ర బ్రహ్మం మీద నిలిపి ఆ బ్రహ్మ మీదనే నిలిపి తపస్సు చేయసాగారు. 1000 ఏళ్ళు గడిచిపోయాయి. వారి తపస్సు యొక్క తీవ్రతకు ముల్లోకాలకు తపించిపోయాయి. ఎన్నో వేల సంవత్సరాలు బతికేవాళ్ళు కదా యుగ యుగాలలో. ఇంద్రుడికి దడ పుట్టింది వీళ్ళు తపస్సు చూసి. వీళ్ళు నా పదవిని కాజేస్తారు కనుక వీరికి వరాలు ఇచ్చి ప్రలోభ పెడితే నా పదవి స్థిరంగా ఉంటుందని ఆలోచించాడు. అయ్యో, తపస్సు చేస్తున్నారు వీళ్ళు, బ్రహ్మను గురించి నా యొక్క పదవి కోసమే చేస్తున్నారు, అందుకని వీళ్ళకు మోహం మీద మోహం పెట్టి వీళ్లకు వరాలు ఇచ్చేసి పంపించేస్తాం. కామక్రోధ లోభ మోహాలను వెంటబెట్టుకొని వారి వద్దకు వచ్చాడు, అందరినీ తీసుకొచ్చాడు. మహామునులారా, వరమిస్తాను కోరుకోండి అన్నాడు. నరనారాయణులు మహాధ్యాన సమాధిలో ఉన్నారు. ఉలకలేదు, పలకలేదు. ఇంద్రుడికి పిచ్చి కోపం వచ్చింది. మోహిని మాయను సృష్టించి ఈదురుగాలిని వీశాడు. బ్రహ్మాండమైన వర్షాన్ని కురిపించాడు. చిన్న చిన్న తంతురులకే మనం కష్టపడుతున్నాం. క్రూర మృగాలను సృష్టించి భయపెట్టాడు. అయినా కూడా నరనారాయణులు తపోనిష్ట నుండి కొంచెం కూడా చలించలేదు. దీనితో ఇంద్రుడికి అవమానమైపోయింది. ఎలాగైనా సరే వీరి యొక్క తపస్సు భంగం చేస్తాను అనుకుంటూ ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు అంతటి వాడు మాయలు ప్రయోగిస్తే ఎంతటి వారైనా సరే కదా, ఓడిపోవలసిందే కదా. అయితే ఇక్కడ నరనారాయణులు దేవి ఉపాసకులు, అమ్మవారి యొక్క ఉపాసకులు. ఆ సమయంలో వారు అమ్మవారిని ధ్యానిస్తున్నారు. ఆ ఇంద్రుడు ప్రయోగించేటువంటి మాయా సందర్భంలో అమ్మవారిని ధ్యానిస్తున్నారు కాబట్టి అమ్మవారిని ధ్యానించేటువంటి హృదయాన్ని ఎవరు ఏమీ చేయలేరు. యన్మూలా సకల మాయా, యన్మూలా సకల మాయా, దేవాసుర కృతాః కిల తే కథం బాధితుం శక్తా ధ్యాయంతి గతకల్మషాః, ధ్యాయంతి గతకల్మషాః. ఆదిశక్తి, సనాతని, సర్వలోకేశ్వరి, పరాప్రకృతి అయినటువంటి మహావిద్యను నిష్ఠతో ఉపాసించే వారికి ఎవరు ఏమీ చెయ్యలేరు. ఆ మహామాయ ముందు దేవాసురుల మాయలన్నీ కూడా ఓడిపోతాయి. శ్రీమాత్రే నమః.